హలో దోస్తులు, అంటే గాయస్ నాకు తెలంగాణ భాష వస్తుంది. ఇప్పుడైతే రాముడు సీతాదేవి కళ్యాణం అయితే జరుగుతుంది, మా ఊళ్ళో జరిగిపోయింది. ఎందుకంటే శ్రీరామనవమి కదా, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నలుగురు చూడండి గాయస్ ఎంత బాగున్నారు. ఇంకా ఇప్పుడైతే మా చుట్టాల దగ్గరికి అయితే వెళ్దాము. లెట్స్ గో. ఇదైతే మా చుట్టాలు నలుగురు, మా నాని, మా పెద్దమ్మ, మా పిన్ని, మా మమ్మీ అనమాట. వీళ్ళందరికీ హాయ్ అయితే చెప్పు. మా నాని తింటుంది కాబట్టి అలా చెప్పింది. మా పెద్దమ్మ హాయ్ చెప్పింది. మా మమ్మీ కూడా హాయ్ చెప్పింది. మా పిన్ని అనమాట ఈమె కూడా హాయ్ చెప్పింది. ఇప్పుడైతే గుడికారికి అయితే వెళ్తాము. ఇది మా గజస్తంభం అనమాట. ఇదైతే బొట్టు పెట్టుకొని మీకు కూడా పెడతా గాయస్, ఎందుకంటే దేవుళ్ళు దేవతల ఆశీస్సులు మీకు కూడా ఉండాలి కదా. నాకు అంతా ఆంధ్ర వస్తలే గాయస్, వచ్చేసారి నుంచి తెలంగాణ మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తా. సారీ తెలంగాణ వస్తుంది, ఆంధ్రాని రాదు. నేను ఇప్పుడు ఆంధ్ర మాట్లాడాల్సి వస్తుంది. వచ్చేసారి నుంచి తెలంగాణలో మాట్లాడతా గాయస్. ఇప్పుడైతే హనుమంత దగ్గర అయితే బొట్టు పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు గణేశుని దగ్గరికి అయితే వెళ్దాము. గణేశుడు దగ్గర కూడా పెట్టుకున్నాము. విఘ్నేశ్వరుడు కూడా గాయస్, ఈయన దగ్గర కంపల్సరీ బొట్టు పెట్టుకోవాలి. మర్చిపోతే ఏమో గైస్ నాకు తెలీదు. నేను మాత్రం గుర్తున్నప్పుడు వచ్చి దండం పెట్టుకుంటాను గాయస్. నేను పెట్టుకున్న గాయస్ బొట్టు మీకు కూడా పెడుతున్నా గాయస్. అరే హనుమంతుడి దగ్గర మర్చిపోయినా గాయస్, డబ్బింగ్ చేస్తున్నా కదా, అందుకనే ఆ వీడియోలో మర్చిపోయినా, అందుకని ఇప్పుడు కూడా మర్చిపోయినా అని చెప్పిన, మీకు డౌట్ రాకుండా. ఇప్పుడైతే మా దళితబాల దేవుళ్ళు గాయస్, రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు గాయస్ ఎంత బాగున్నారు చూడండి గాయస్. ఇప్పుడైతే ఆ అన్నదానం అయితే అవుతుంది గాయస్, చూడండి. నేను ముందు వచ్చాను గాయస్, కానీ నేను వీడియో తీయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వచ్చి వీడియో తీసిన. చాలామంది ఉన్నాయి గాయస్ అన్నదానం కల. ఇప్పుడు మళ్ళీ వండిరు అయిపోయిందని చెప్పి.